రైతు రైతుకు చేసే ఏంది సహాయంలో మాత్రం చాలా విఫలమైంది. ధాన్యం కొనడం కానీ, సన్నధాన్యం బండియండి, సన్నధాన్యం మేము బోనస్ వేస్తామన్నారు. ఒక్క బోనస్ కూడా లేదు. కౌలు రైతు కూడా కౌలు బీమా ఇస్తున్నారు. కౌలు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అంతవరకు కూడా ఇంతవరకు ఏమీ లేదు. రైతు అనేవాడు రైతు భూమిని నమ్ముకొని బతకాలి తప్ప అమ్ముకొని బతుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నమ్ముకునే పరిస్థితి లేదు, అమ్ముకొని బతుకుడు. కానీ రైతుకు తెలుసు వ్యవసాయం చేస్తే లాభం వస్తా నష్టం అవుతా అని కూడా తెలుసు. ఒక సైనికు కూడా తెలుసు, ఒక యుద్ధంలో పోతే నేను మరణిస్తాను కూడా తెలుసు. అయినా తప్పదు కాబట్టి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయంగా రైతు బీమా కానీ, కౌలు రైతుకి ఇచ్చే బీమా కానీ, వాళ్ళు చేసిన వాగ్దానాలన్నింటి ఒకటొకటైనా కనీసం ఏ ఒకటైనా కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం వెనకంజ చేస్తుంది. మరి ఎందుకు? ఆ గత ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఆ ప్రభుత్వంలో ఒక రైతుకు ఒక యూరియా బస్తా కావాలంటే, మందులు కావాలంటే ఆటో వానికి ఇస్తే తీసుకొచ్చి ఆ బైక్ వేసుకోవాడు. ఇప్పుడు అట్లా కాదు. రోజుల తరబడి గంటల తరబడి ఆడోళ్ళు అనక మొగోళ్ళు అనక లైన్లో నిలబడి నరకయాత నమ్మేస్తారు. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇంకోటి ఏంటంటే నకిలీ మందులు అరికడతాం అంటారు. అరికట్టడం ఎక్కడి అరికట్టు లేదు, జమ్మకట్టుడే ఉంది వాళ్ళ దగ్గర. అంతకు మించి ఇంకేమీ లేదు. రైతు చేసే సదుపాయాలు ఏమీ లేవు. ప్రభుత్వం ప్రజలకు కానీ సరే, ప్రజల విషయంలో అంటే ప్రజలు రైతే రాజు కేవలం రైతు రాజు అనేది రైతు తప్ప అందరు రాజులే. రైతే రాజు అంటారు కదా, రైతు కాదు. రైతు తప్ప మిగతా వాళ్ళు అందరు రాజులే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతును రాజుని చేస్తాము, కోటి మందిని మహిళలను మేము కోటీశ్వర్లు చేస్తామని అన్ని ఉత్తర ప్రకల్పాల వల్ల ఈ ప్రభుత్వము రైతులకు చేసింది ఏందో ఒకసారి వాళ్ళని పునరావృతం చేసుకోమని మేము కోరుకుంటున్నాం.